హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఏంటంటే ఇవాళ రిలీజ్ అవుతాయా. చాలా వెబ్సైట్లో చూస్తున్నాను, చాలా మంది చెప్తున్నారు. అది రియల్ ఫేక్, మొత్తం తీసేది క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి మొన్న రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేస్తారు కదా 24వ తారీఖున 25వ తారీఖున. అయితే మనకి ఈ ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంక్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ అవ్వడానికి 1 వీక్ టైం అనేది పడుతుంది. బట్ మనకి ఏంటంటే సడన్గా చాలా వెబ్సైట్స్లో కావచ్చు అండ్ చాలా మంది ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే 28వ తారీఖున అంటే ఇవాళ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి ఈ విధంగా మనకి న్యూస్ అనేది సర్క్యులేట్ చేస్తారనమాట. నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, అన్న ఈరోజు రిజల్ట్స్ అంటున్నారు నిజమేనా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే ఇవాళ 100కి 100% అయితే రావన్నమాట. ఎందుకు అలా చెప్తున్నా బ్రో అంటే మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే ఎప్పుడు కంప్లీట్ అయింది. అంటే ఎవరైతే సిబిఎస్ఈ ఐసిఎస్సి మనకి స్టేట్ వాళ్ళు కాకుండా వేరే ఉంటారు కదా బోర్డు వాళ్ళు, వాళ్ళ రిజల్ట్స్ అనేవి డిక్లరేషన్ ఫామ్లో ఎప్పుడు అప్లోడ్ చేశారు, నిన్నే కదా అప్లోడ్ చేశారు. మరి నిన్న అప్లోడ్ చేసేసి వాళ్ళ ర్యాంక్స్ అని అంతేకాకుండా నార్మల్ స్టేట్ బోర్డు వాళ్ళ ర్యాంక్స్ అన్నీ కలిపేసి ఇవాళ ఇచ్చేయడానికి ఎంత పెద్ద కంప్యూటర్ అయినా సరే మనకైతే అవ్వదు అనమాట. ఎంత టెక్నాలజీ ఉన్నా సరే ఒక రోజులోని 1,50,000 2 లక్షల రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే అవ్వదు అనమాట. మినిమంలో మినిమం 1 వీక్ టైం అనేది పడుతుంది. నిన్నే డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు స్టేట్ వాళ్ళ రిజల్ట్స్ అని అంతేకాకుండా డిక్లరేషన్ ఫామ్లో ఇచ్చిన రిజల్ట్స్ రెండు మనకి మెర్జ్ చేసి ఒక పలానా డేట్న మనకి ఏంటంటే ర్యాంక్ కార్డ్ అనేది అయితే ఇస్తారనమాట. ఆ పలానా డేట్ ఎప్పుడంటే మనకి జూన్ ఫస్ట్ వీక్లో అని చెప్పేసి అయితే నేను చాలా వీడియోలో అయితే చెప్పాను. జూన్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు అయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మీరు అనుకోవచ్చు ఇవాళ వచ్చేయచ్చు కదా బ్రో, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే మనకి స్టేట్ బోర్డు వాళ్ళకి ఒకసారి రిజల్ట్స్ అని అంతేకాకుండా అదర్ స్టేట్ బోర్డ్స్ వాళ్ళకి ఒకసారి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయరు, అందరికీ కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ అయ్యింది అంటే అప్పుడు ఏంటంటే చాలామంది మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయలేదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి ఏంటంటే పెట్టారనమాట. బట్ ఇయర్ అయితే అలా ఉండదు, అందరికీ ఒకేసారి రిజల్ట్స్ అని అంతేకాకుండా ర్యాంక్ కార్డ్స్ అయితే వస్తాయి. కాబట్టి 28న రిజల్ట్స్ అన్న న్యూస్ అనేది అయితే 100కి 100% ఫేక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే తీస్తారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కొద్దిగా ఎలక్ట్ అవుతారని చెప్పేసి మనకి ఏంటంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే తీస్తారు, ప్రెస్ నోట్ కావచ్చు ఇలాంటివన్నీ అయితే రిలీజ్ చేసి అప్పుడు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇవాళ అయితే రిజల్ట్స్ అయితే రావు. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.